హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి చికెన్ పచ్చడి 1 కేజీ చికెన్ పచ్చడి ఎలా తయారు చేస్తారో సింపుల్ వేలో చూపిస్తానండి. చాలా సింపుల్. ఈ విధంగా చేశారనుకోండి, ఇంకా బయట కొనుక్కొచ్చుకోకుండా ఇంట్లోనే చేసేయమని అడుగుతారు ఇంట్లో వాళ్ళందరూ. అంత టేస్ట్గా ఉంటుంది. సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. చిన్న టిప్స్ ఫాలో అయ్యామనుకోండి, మనకి ఈ పచ్చడి అనేది 4 నెలలు ఫ్రెష్గా ఉంటుంది. 4 నెలలు ఉండదు అనుకోండి, మన ఇళ్ళల్లో నెలకల్లా అయిపోయిద్దండి. ఈ విధంగా 1 కేజీ చికెన్ పచ్చడి చేసి పెట్టాను అనుకోండి, మా ఇంట్లో అయితే నెలకల్లా కంప్లీట్ చేస్తారు. అంత టేస్ట్గా ఉంటుంది. మరి మా ఇంట్లో ఫేవరెట్ చికెన్ పచ్చడి. అంత రుచిగా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది ఈ పచ్చడి అనేది. సింపుల్ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్. ఈజీగా సింపుల్ మెథడ్లో చేసేసుకోవచ్చండి. ఇంకా బయట కొనాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లోనే పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు. ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. ఎముకలు బోన్లెస్ మామూలుగా 2 కలిపి తీసుకుంటున్నాను. మీరు బోన్లెస్ చికెనే చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఓన్లీ బోన్లెస్ చికెన్తోనైనా చేసేసుకోవచ్చు. ఇక్కడ ఎముకలతో పాటు చేసేస్తున్నాను. చూడండి, బోన్లెస్ సగం ఎముకలు సగం 2 కలిపి చేస్తున్నానండి. ఓకే, బోన్లెస్ అయినా కానీ టేస్ట్ ఉండదు చికెన్ పచ్చడి అనేది. ఈ విధంగా మందపాటి కళాయి పెట్టుకోవాలి. అలా చికెన్ని నేను బాగా నీట్గా కడిగేసుకున్నాను. సాల్ట్ వేసేసుకొని బాగా కడిగేసేసి ఒక మందపాటి పాన్లో వేసేసుకొని ఏమి కలిపేయకుండా వేసేసుకోవాలండి. వాటర్ అనేవి పూర్తిగా చికెన్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలి. చూడండి, ఆ విధంగా ఓన్లీ ఇంకా వాటర్ అనేవి యాడ్ చేయకుండా ఓన్లీ మందపాటి కళాయిలో చికెన్ ఆ విధంగా వేసేసుకోవాలి. వాటర్ అనేవి చికెన్కి కంప్లీట్గా డ్రై అయిపోవాలి. ఇంకా ఎక్స్ట్రా వాటర్ వేయకుండా, ఇంకా దీంట్లో ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. సాల్ట్ కానీ పసుపు కానీ ఏం అవసరం లేదు. ఈ పచ్చి చికెన్నే బాగా వాటర్ అనేవి మొత్తం పీల్చేసి చికెన్ అనేవి బాగా డ్రై అయ్యేటట్టు చేసుకోవాలి. చూడండి, ఆ విధంగా మధ్యలో కలుపుకుంటూ కంప్లీట్గా వాటర్ అనేవి తీసేయాలి. ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి, చికెన్ పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఆ విధంగా వాటర్ అనేవి కొద్దిగా బయటకు వచ్చేస్తున్నాయి. ఆ వాటర్ కూడా డ్రై అయిపోవాలి మనకి. ఆ విధంగా చికెన్ అనేది డ్రై చేసేసుకోవాలి. మరి హైలో పెట్టేసేసుకున్నా నార్మల్గా పెట్టుకోండి. చూడండి, దగ్గర పడుతూ ఉంది. ఆ విధంగా మధ్యలో కలుపుకుంటూ ఉన్నారనుకోండి, మందపాటి గిన్నెలో వేసుకోవాలి. ఇవి అడుగు మాడకుండా ఉంటాయి. నిదానంగా వాటర్ అనేవి మొక్కకి ఇది అయిపోతాయి. చూడండి, ఆ విధంగా మొక్కలన్నీ అతుకున్నట్టు వచ్చినాయి కదా. మరీ డ్రై అయిందా ఉంచుకోకుండా కొద్దిగా అడుగున వాటర్ అనేవి ఉంచేసి వదిలేసేయాలి. పూర్తిగా చల్లారనివ్వాలి. ఇంకా దీన్ని ఇలా పక్కన పెట్టేసిన తర్వాత చికెన్ మసాలాకి ఒక పాన్ అయితే పెట్టేసేసుకొని, నేను చికెన్ మసాలా కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసి వేసుకోవాలండి. చికెన్ పచ్చడిలోకి కొద్దిగా 4-5 యాలక్కాయలు, 4-5 చెక్క మొగ్గ, లవంగాలు ఒక 5, 2 స్పూన్లు ధనియాలు, చూడండి 2 స్పూన్లు జీలకర్ర వేసుకొని బాగా ఇది మాడకుండా బాగా ఎర్రడాలుగా వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ 5 లవంగాలు, 1 చెక్క అయితే బాగా కట్ చేసి వేసుకున్నానండి. 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మళ్ళీ చేదనే ఇవి బాగా ఎరడాలుగా వేయించుకోవాలి. మాడకుండా మనం ఎరడాలుగా వేయించుకుంటూ ఉండాలి. చూడండి, అలా వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ అయితే మెంతులు వేసేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ అయితే మెంతులు వేసుకుంటే సరిపోతుందండి. ఈ చికెన్ మసాలా పొడి ఈ విధంగా తయారు చేసుకున్నారనుకోండి, చాలా రుచిగా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లోనే మనం ఈ విధంగా ఫ్రెష్గా వేసుకున్నాం అనుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. బయట కొనేదానికంటే ఈ విధంగా మసాలా తయారు చేసి పెట్టుకోండి, సరిపోయిద్ది. చూడండి, ఆ విధంగా మిక్సీలో వేసుకున్నాము. మరీ మెత్తగా కాకుండా ఆ విధంగా వేసుకుంటే సరిపోయిద్ది. ఇదైతే ఒక బౌల్ అయితే తీసి పక్కన పెట్టేసేసుకోవాలి. చూడండి, ఇది మొత్తం పొడి ఒక బౌల్లో అయితే తీసి పక్కన పెట్టేసేసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత చూడండి, ఆ విధంగా వేసుకొని సరిపోయిద్ది. ఈ చికెన్ అనేది చల్లబడిందండి. చల్లారిపోయిన తర్వాత పూర్తిగా ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకోవాలి. నేను చికెను
కేజీ తీసుకుంటున్నాను కాబట్టి కేజీ ఆయిల్ అయితే సరిపోయిద్ది, వేరుశనగ నూనె అయితే సరిపోయిద్ది. చూడండి, మరీ ఆయిల్ అనేది హీట్ ఎక్కకుండా నార్మల్గా ఉన్నప్పుడే మనం ఈ చికెన్ అనేది వేయించుకోవాలి. మనకు ఉడికింది కదా, తొందరగా డ్రై అయ్యిద్ది అనమాట వేడి వేడి ఆయిల్లో వేస్తే. ఈ చికెన్ పచ్చడి చేసుకునేటప్పుడు నిదానంగా వేయించుకోవాలి. చూడండి, ఆ విధంగా వేసేసుకొని మొత్తం వేయించుకోవాలి. నేను 1/2 కేజీ ఆయిల్ అయితే తీసుకున్నానండి కేజీకి. ఇంకా మొత్తం దాంట్లోకి సరిపోయిద్ది మనకి. చూడండి, ఆ విధంగా చికెన్ని కిందకి పైకి అనుకుంటూ వేయంగానే కలిపేసుకుంటూ వేపుకోవాలి. మరీ హైలో పెట్టేసేసుకోకుండా నార్మల్గా పెట్టేసేసుకొని వేయించుకోవాలి నిదానంగా. ముక్క అనేది లోపల నుంచి బాగా ఉడికి ఏగిపోయిద్ది అనమాట, డ్రై అయ్యిద్ది. చూడండి ఎలాగైందో ముక్క. ఆ విధంగా మరీ మాడకుండా ఆ విధంగా వచ్చినప్పుడు తీసి పక్కన పెట్టేసేసుకోవాలి. చూడండి, అలా ఎరడాలుగా చిన్నాక వేయించుకుంటే సరిపోయిద్ది. ఆ విధంగా పక్కన పెట్టేసేసుకోవాలి ముక్కలన్నీ. అలా డ్రై అయితే సరిపోయిద్ది మనకి. చూడండి, మరీ మాడకూడదు ముక్క అనేది, అలా వస్తే సరిపోయిద్ది. చికెన్ లేట్గా నిదానంగా వేయించుకోవాలి ముక్కలు అనేవి. మొత్తం లోపల నుంచి పైదాకా ఒకే సైడ్లో నార్మల్గా ఏగేటట్టు ఉంచుకోవాలి. ఇక్కడ నేను ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంట్లోనే వేసుకున్నదండి. చూడండి, వాటర్ అనేవి మనకి ఎక్కడ యాడ్ చేసేసుకోకుండా కొద్దిగా అల్లాన్ని కొద్దిగా ఆరబెట్టుకొని వేయించుకున్నాను. ఆయిల్ అనేది సగం తీసి పక్కన పెట్టేసేసుకున్నాను. చూడండి, ఇక్కడ కేజీ చికెన్కి నేను 50 గ్రాముల అల్లం అయితే వేసుకుంటున్నాను. కొద్ది గ్రేవీ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు కొద్దిగా వేసుకోవచ్చు. ఇదైతే సరిపోద్ది. 50 గ్రాముల అల్లము, 2 అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 చిన్నులపాయలు కూడా దాంట్లోనే వేసేసుకొని వాటర్ అనేవి ఎక్కడ యాడ్ చేసేసుకోకుండా మనం మిక్సీలో వేసేసుకోవాలి. చూడండి, అలా మెత్తగా వేసుకున్నారనుకో గ్రేవీ కూడా బాగా వస్తుంది. అలా ఇది బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేగాలి. మనకి పచ్చి వాసన పోయి మంచిగా వేగాలి. అప్పుడు పచ్చడి అనేది పాడైపోకుండా పూజ పట్టకుండా ఉంటుంది. చూడండి, మరీ ఎడరాలు కాకుండా ఆ విధంగా వస్తే సరిపోయిద్ది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకున్నాం కదా ముక్కలు అనేవి, అందులో వేసేసుకోవాలి. చూడండి, ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టియాలన్నమాట. ఈ విధంగా బాగా కలిపేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అలా నిదానంగా వేపుకుంటూ ఉండాలి. ఈ విధంగా దగ్గర పడిందాక ముక్కలు అనేవి బాగా పట్టేటట్టు వేపుకోవాలి. చూడండి, ఆ విధంగా మొత్తం ఒకేసారి వేసుకోవచ్చండి మీరు. ఈ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముక్కలు వేపుకునేటప్పుడే సగం తీసిపెట్టి ముక్కల్లోనే వేపుకోవచ్చు. కానీ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగదనమాట. ముక్కలు కూడా బాగా డ్రై అయిపోతాయి కాబట్టి తీసేసి వేపించుకున్నాం అనుకోండి బాగా పర్ఫెక్ట్గా వేగుద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది. చూడండి, ఆ విధంగా అడుగనేది మాడకుండా వేపుకుంటూ బాగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు అయితే ఈ విధంగా వేయించుకోవాలి. అలా వేయించుకొని పక్కన పెట్టేసుకో. ఇంకా పూర్తిగా చల్లారాలండి. ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఆ విధంగా వేగితే సరిపోయిద్ది. బాగా పట్టించే ముక్కలకి పక్కన పెట్టేసేసుకోవాలి. చూడండి, ఆ విధంగా నిదానంగా మొత్తం వేపేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. స్టవ్ అయితే కట్టేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఇప్పుడు దీంట్లోకి కావాలో వేసేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత కలుపుకోవాలండి, లేకపోతే పచ్చడి అనేది పాడైపోతుంది. ఇక్కడ నేను 4 గ్రాములు అయితే కల్లుప్పు మిక్సీకి అయితే వేసేసుకుంటున్నానండి. 1 కేజీ చికెన్కి 60 గ్రాములు కారం అయితే వేసుకుంటున్నాను. 60 గ్రాముల కారం అయితే మనకు కారంగా ఉంటే ఏంటంటే చికెన్ అనేది బాగుంటుంది కదా ఊరితే. ఇప్పుడు మనం వేయించుకున్న మసాలా పొడులు మొత్తం వేసేసుకోవాలి. 40 గ్రాములు కల్లుప్పు మిక్సీ బట్టి వేసేసుకున్నాను. 60 గ్రాములు కారం అయితే వేసుకున్నాను. కారం తక్కువగా కావాలనుకోండి కొద్దిగా తగ్గించి వేసేసుకోవచ్చు. కొద్దిగా మీరు ఎక్కువగా తినాలనుకుంటే కొద్దిగా వేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. ఆ విధంగా కొద్దిగా కారంగా తినాలనుకునే వాళ్ళు, పిల్లలు ఉన్నవాళ్ళు కొద్దిగా తగ్గించని వేసుకోవచ్చు. చూడండి, ఆ విధంగా మొత్తం 3 బాగా కలిసేటట్టు కలదిప్పేసేసుకోవాలి. ఈ విధంగా చేసి పెట్టారనుకోండి ఎక్సలెంట్గా పచ్చడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఆ విధంగా మొత్తం కలిపేసేసుకోవాలి. ఎక్కడ కారం అనేది మనకి మిర్చి కారం బాగా ఫ్రెష్ తీసుకోవాలి. ఎండబెట్టుకొని కలుపుకున్నానండి నేను కారం కల్లుప్పు కూడా. ఈ విధంగా ఎండబెట్టి కలుపుకున్నారనుకోండి పచ్చడి అనేది పాడైపోకుండా ఉంటుంది. కొద్దిగా మిగిలి పక్కన పెట్టేసుకున్నాను, అది కూడా పూర్తిగా వేసేసుకుంటున్నాను. కారం అనేది పూర్తిగా నేను 60 గ్రాములు అయితే కేజీకి యాడ్ చేసుకున్నాను.
ఈ విధంగా అయితే కారంగా బాగా పచ్చడి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. కొద్దిగా సాల్ట్ ఏమైనా తగ్గితే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. చూసుకొని కొద్దిగా కలిపేసేసుకుంటే సరిపోయిద్ది. చూడండి, ఆ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ అయితే పిండేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నిమ్మకాయ ఒకటి పిండేసుకున్నారనుకోండి, ఇది పుల్లగా మంచి ఫ్లేవర్ ఉంటుంది. పచ్చడి అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఈ నిమ్మకాయ కూడా పూర్తిగా కలిపేసుకున్న తర్వాత మనం కారము ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత సాల్ట్ అనేవి లాస్ట్న వేసుకోవాలి. ఒక్క కాయ అయితే సరిపోయిద్దండి. ఆ విధంగా పిండేసేసుకొని ఇది కూడా పచ్చడిలో బాగా కలిపేసేసుకోవాలి. చూడండి, అలా నిమ్మకాయ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అలా పిండుకుంటే ఏంటంటే మంచి టేస్ట్ ఉంటుంది. పుల్లపుల్లంగా బాగా పచ్చడి అనేది మంచి ఫ్లేవర్ తగులుతుంది. ఆ విధంగా ఈ పచ్చడి బాగా కలిపేసేసుకోవాలి. ఇలా కలిపేసేసుకొని ఒక డే అయితే పక్కన పెట్టేస్తున్నానండి. ఒక రోజల్లా పక్కన వదిలేసేయాలి ఈ పచ్చడి అనేది. అలా పక్కన పెట్టేస్తున్నాను ఒక రోజల్లా. అలా మూత పెట్టేసి పక్కన పెట్టేశారనుకోండి, దాంట్లోని బాగా ఊరిపోయిద్ది. చూడండి, తర్వాత రోజు చూపిస్తున్నా చూడండి. ఇలా మనం వేసుకున్న ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది అన్నమాట. ఆయిల్ ఏదన్నా సరిపోతే మనం మళ్ళీ వేడి చేసి కలుపుకోవచ్చు. చూడండి, దీంట్లోకి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ యాడ్ చేసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బాగుండదండి, పచ్చడి టేస్ట్ రాదు. నేను అందుకని వేరుశనగ నూనె వేసుకున్నాను. చూడండి, ఆ విధంగా తెల్లారికి నెక్స్ట్ డే ఎలా వచ్చిందో పచ్చడి అనేది బాగా ఊరి ముక్కలు బాగా గ్రేవీ గుజ్జులాగా. ఇదైతే గాజు దాంట్లో సీసాలో కానీ మీకు ఇష్టమైన దాంట్లో ఉన్న దాంట్లోని తీసి పెట్టుకున్నారనుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. 4 నెలల పాటు ఫ్రెష్